యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇక్కడ నా మనీ బాక్స్ ఉండాలి. తెలీదు కృష్ణక్క. బాబాయ్ ఏరి? ఇట్రా. నువ్వెలా బయటికి వచ్చావు? మేలా రాకూడదని కాకుండా రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు నిన్ను విడిపించారు? హలో, ఆర్జీ హోమ్ నీడ్స్ నుంచి రాధని మాట్లాడుతున్నాను ఎస్ఐ గారు. కేసు పెట్టాక ఈ అమ్మాయిని మీరు ఎలా వదిలేస్తారు? బెయిల్ ఇస్తే కూడా వదలొద్దంటారా సార్? బెయిలా? ఎవరిచ్చారు చెప్పండి. వాళ్ళ అక్కగారు లాయర్ గారిని తీసుకొచ్చి బెయిల్ ఇప్పించారు సార్. వాళ్ళ అక్క? అవును సార్. మరి వదిలేయాలి కదా. వదిలేశారుగా. నాన్ బెయిలబుల్ కేసు పెట్టుండాల్సిందే. పొరపాటుగా జరిగిన దానికి మీరు చాలా దూరమే వెళ్ళారు. చాలానే చేశారు. కావాలనే చేశావు. కొన్ని కావాలని కల్పించే మనస్తత్వం కాదు నాది. ఏదో ఒక రోజు నిజమేంటో మీకే తెలుస్తుంది. ఆ మాట చెప్పడానికే ఈరోజు వచ్చావా? ఇక్కడ నీ అవసరం లేదు. కృష్ణ గురించి చెప్దామంటే రాధగారు ఇంకా రావట్లేదేంటి? వెళ్ళి అడుగుదామా? ఉండమన్నారుగా. దీనంగా మొహం పెట్టి అడిగేస్తే కేసు వాపస్ తీసుకుని జాబ్ ఇచ్చేస్తా అనుకుంటున్నావేమో. నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలా అన్నా కరగను. క్షమించమని అడిగితేనే మనసు మారని వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతిమలాడితే కరిగిపోతారు అని ఎలా అనుకుంటాను? మీరెంత కఠినాత్మలో తెలీదా? మరెందుకొచ్చావు? బుద్ధి లేక కాదండి. సిన్సియర్గా నిస్వార్థంతో పనిచేసిన చోట నమ్మి నాకిచ్చిన బాధ్యతనే తిరిగి అప్పజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే వచ్చాను. నీ సిన్సియారిటీ ఏ పాటిదో తెలుసు కానీ క్లియర్ చేసి వెళ్ళవు.
బాబాయ్, సేల్స్ ఎన్నయ్యాయో, స్టాక్ ఎంతుందో అని ఇందులో డీటెయిల్డ్గా రాశాను. సిస్టంలో కూడా సేవ్ చేశాను. పాస్వర్డ్ ఆర్జీ కృష్ణ. నేను ఇక్కడ ఎంప్లాయ్ అని పెట్టుకున్నాను. కావాలంటే మార్చుకోండి. వర్క్లో పడి మర్చిపోయి ఉంటారు. కనపడితే వస్తారు కదా, సొల్యూషన్ కృష్ణే అని చెప్పొచ్చు. అయ్యిందిగా. హేయ్, బెయిల్ మీద బయటికి వచ్చేసాను. ఇక్కడ కాకపోతే ఇంకో చోటు ఉద్యోగం సంపాదించుకోవచ్చు అనుకుంటున్నావేమో. నో వే. బ్లాక్ మార్క్ వేసి నీకు జీవితంలో జాబ్ ఎక్కడా రాకుండా చేస్తా. ఇది కరెక్ట్ కాదు. అనుకోకుండా జరిగిన దానికి ఒక నిరపరాధిని ఇంతలా శిక్షించాలనుకోవడం మీకు ధర్మం కాదు. నీ దగ్గర ధర్మం అధర్మం నేర్చుకోవాల్సిన దుస్థితి నాకు లేదు. నీ అవసరం కూడా నాకు రాదు. ఏ మనిషి అనవసరం కాడు. ప్రతి మనిషి మనిషికి అవసరమే. నీతో నాకు అవసరం నా లైఫ్లోనే రాదు. ఒకరినిలా బాధ పెడితే ఆ బాధే ఆయుధంగా మారి రప్పిస్తుంది. ఏంటి? నీ సేల్స్ చమత్కారం వల్లే నేనేమన్నా బిల్డింగ్లు కట్టుకున్నాను అనుకుంటున్నావా? నువ్వు లేకపోతే అవి కూలిపోవడానికి. డబ్బే అన్ని అడ్డంకులకి అడ్డుపడదు సార్. అవును, తమరో శక్తి. వచ్చే నా కష్టానికి నీ శక్తి కావాల్సి వస్తుంది. ఎవరికి తెలుసు? ఈ రోజు నన్ను చులకనగా చూస్తున్నా ఈ చూపే మారచ్చు. తక్కువగా కనిపిస్తున్న నేనే గొప్పగా కనబడొచ్చు. ఆ దరిద్రం ఈ జన్మకి రాదు. రాకూడదని నేను కోరుకుంటున్నాను. అబ్బబ్బబ్బబ్బా, ఏ నటన! ఈ ఒక్క మంచి మాట అనేసావని నీ మీద జాలిపడను, ద్వేషిస్తూనే ఉంటాను. కొడుతుంటే పిల్లి కూడా పులవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు నా దగ్గర కాదు. మర్చిపోలేనివి మాటలే సార్. ఏయ్, నీకు చాతనైంది చేసుకో. ఈ పొగరు పోయే రోజు వస్తుంది సార్. ఏం కూసావు? సెక్యూరిటీ సార్, సార్ ఇంకొక క్షణం కూడా ఈ అమ్మాయి నా కళ్ళ ముందు ఉండకూడదు. బయటికి తోసేయ్. రామ్మా. రావ్, ఇంకోసారి ఆ మొహం నేను ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. సాగర్, పద. ఇంకే డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే.
కృష్ణమ్మ, బాబాయ్, నన్ను అభిమానించే వాళ్ళే కానీ నన్ను ఇంతలా అవమానించిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు బాధగానే ఉందమ్మా. నేనే తప్పు చేయలేదు బాబాయ్. ఆయన వినడని తెలుసు కదమ్మా. అంత గొడవైతే మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేదో ఫోన్లోనే చెప్పొచ్చు కదా. డబ్బుల కోసం వచ్చాను బాబాయ్. అక్క పెళ్లికి దేనికో దానికి ఉపయోగపడతాయని డబ్బీలో కొంత డబ్బులు దాచుకున్నాను. నాకే చీర ఇచ్చారు కదా బాబాయ్, ఇది అక్కకే ఇద్దామని పెట్టాను. మీకు కనపడి చెప్దామని వచ్చాను. ఇలా అవమానపడ్డావా తల్లి? ఏం చేయను బాబాయ్, నా టైం అలా ఉంది. రేపు పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు, బట్టలకి డబ్బులు ఇవ్వాలి. ఇంట్లో నా జాబ్ పోయిందన్న విషయం తెలీదు. ఓనర్ గారు ఇస్తారు అనుకున్నాను. నేను చెప్పి ఇంకా వాళ్ళని ఆందోళనకి గురి చేయలేను. అలా అని డబ్బులు ఎక్కడి నుంచి తేను బాబాయ్? ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు, దాచుకున్నది కూడా కనిపించట్లేదు. ఎక్కడన్నా పెట్టుంటారులేమ్మా, నేను వెతికి పంపిస్తాను. ఇదిగో ఈ 20,000 ఉంచు. వద్దు బాబాయ్, ఇవి నీకు రావాల్సిన కమిషన్ డబ్బులు తల్లి. బట్టలు అంటున్నావు, సరిపోతాయో లేదో తీసుకో. బండి అమ్మేద్దామని నిర్ణయించుకున్నాను బాబాయ్. అయ్యో ఎందుకమ్మా? ఇదిగో నా దగ్గర ఇంకో 10,000 తీసుకో. ఊరికే తీసుకోనని తెలుసు కదా బాబాయ్. ఉన్నప్పుడు ఇద్దులే కృష్ణమ్మా. లేదు బాబాయ్, నాకు అవసరమే అయినా మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని తీసుకోలేను. నా బండి మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే తీసుకోను. చెప్తే వినవు కదా. ఇదిగో తీసుకో, జాగ్రత్తమ్మా. కృష్ణమ్మకి ఎంత కష్టం వచ్చింది. అమ్మా, అక్కది నిశ్చితార్థం కూడా అయిపోయింది. 4 రోజుల్లో పెళ్లి కూడా అయిపోతుంది. సార్, ఇంకొక క్షణం కూడా ఈ అమ్మాయి నా కళ్ళ ముందు ఉండకూడదు. బయటికి తోసాయి. అవమానించి గెంటావు కదా, నువ్వే బొట్టు పెట్టి పిలుస్తావు. చూస్తూ ఉండు. అవునా సాగర్? అవును రాధగారు, మార్గం మా సిస్టర్. తను చెబితే మా డాడీ తప్పకుండా హిమతో నా పెళ్లికి ఒప్పుకుంటారు. అయితే మీ సిస్టర్ని నాకు కల్పించు సాగర్. తనని నేను కన్విన్స్ చేసి ఒప్పించి మీ పెళ్లి జరిగేలా మీ నాన్నగారితో నేను మాట్లాడిస్తాను. అలాగే రాధగారు, మీకు కల్పిస్తాను. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. నాకు ఒక హోప్ వచ్చింది. మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. సరే సాగర్, సరే. బాయ్. ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకూడదు. అంత చెప్పినా నీకు తలకెక్కలేదా విష్ణు?
పెళ్లి శుభలేఖల్ని ఊరంతా పంచేంత వరకు మాట్లాడవా? నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి. మీరే మీ ఇంట్లో చెప్పండి. నువ్వు నాకు నచ్చలేదు. నాకు ఈ పెళ్ళొద్దని నేను ఇంట్లో చెప్తే నాకు చిల్లి గవ్వ కూడా ఎవరనే కదా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీ వాళ్ళకి చెప్పమంటుంది. చూడు విష్ణు, నిన్నేమీ అనరు. ఒక్కరోజు బాధపడతారు, మర్చిపోయి మరో సంబంధం వెంటలో పడతారు. లేదు నేను చెప్పను అని నువ్వు ఇంకా కామ్గా ఉంటే పెళ్ళవుతుంది. నీకు నా నుంచి ఇబ్బందులు మొదలవుతాయి. వాటిని తట్టుకోలేక అప్పుడు ఇంట్లో చెప్పి వాళ్ళు భరించలేక గుండెలు బాదుకొని చేస్తుంటే అప్పుడు నీకు బాగుంటుందా? నేనెంచాక అమెరికా చెక్కేస్తా. నాశనమయ్యేది నీ జీవితమే. అంతవరకు వెళ్ళాలా విష్ణు? మరి ఈ లోపే చెప్పే ఆపేస్తారు. లేదంటే మీ ఇంట ఏడుపులే మిగులుతాయి. ఏంటి చెప్తావా? చెప్తానండి. చెప్పాలి. నీకు మాటి మాటికి షాపింగ్ అని చెప్పి తెచ్చి హితబోధం చేయలేను. నీ లైఫ్ స్పాయిల్ కాకుండా నన్ను చెడ్డోని చేయకుండా నిన్ను నువ్వే కాపాడుకో. అర్థమైందా? ధైర్యంగా చెప్పే. అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదంటూ ఈ పెళ్లి క్యాన్సిల్ అన్నమాట మా ఇంట్లో వినాలి. అదే వినాలి. అమ్మకిచ్చిన మాట కన్నా నాకు మీరు బాగుండడమే కావాలి. ఈ పెళ్ళైతే మీరు కుమిలిపోతారు. చెప్పేస్తా. విష్ణు అక్క, శిఖర, ఎందుకు ఏడుస్తున్నావని అడగనక్క. అంతా విన్నాను కదా. షాక్ అవ్వకక్క. తెలిసింది నీ చెల్లెలకేగా. కూల్. ఇప్పుడేంటి, ఈ పెళ్లి నీకిష్టం లేదని పెద్దమ్మకి చెప్పబోతున్నావా? నేను ఇంకేం చేయాలి శిఖర? చెప్తాను. అలా చెప్తే మాత్రం అసలే బీపీ పేషెంట్ పెద్దమ్మ భరించగలదా? బీపీ పెరిగిపోయి గుండె ఆగి చావదు. ఆ చావు ఇంకెన్ని చావులకి దారితీస్తుందో కదా. పెద్దవాళ్లు పోయి చూసుకునే నాదుడు లేక మీరు రోడ్డున పడి నానా బాధలు పడుతూ నరక యాతన అనుభవించడం అవసరమా అక్క? నువ్వు చెప్పడం వల్ల అన్యోన్యంగా ఉన్న మీ కుటుంబం నాశనమవుతుంది. నీ చేతులారా నువ్వే చేసుకుంటావా అక్క? వాళ్ళకేం కాకూడదు. అయితే నువ్వు చెప్పకూడదు. పెళ్ళయ్యాక అతనే అతని నిర్ణయాన్ని మార్చుకుంటాడు. కామ్గా ఉండు. ఇష్టం లేదని అంత బలంగా చెప్తున్నాడు కదా శిఖర. అంటే చెప్పేస్తావన్నమాట. అలాని కాదు శిఖర. నాకేం అర్థం కావట్లేదు. అయోమయంగా ఉంది, కంగారుగా ఉంది. ఓకే, నీకో క్లారిటీ ఇస్తా. అయితే ఇది చూడక్క. మీరు తప్ప మాకు ఇంకెవరు సహాయం చేయలేరు. మాట్లాడండి. నేను మాట్లాడేది
లాయర్ దివ్య గారితో. అంటే మేడం ఆ అమ్మాయి కూడా అతన్ని కొట్టానని చెప్పింది మేడం, అందుకే అరెస్ట్ చేశాను.